రైఫిల్ షూటింగ్ భారత్లో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. హైదరాబాద్కు చెందిన రోహిత్ రైఫిల్ షూటింగ్లో రాణిస్తున్నాడు. డ్రోన్ విభాగంలో ఇండియా నెంబర్ 1 ర్యాంక్లో కొనసాగుతున్న రోహిత్ ఒలింపియన్ గగన్ నారంగ్ లీప్ క్యాంప్కు ఎంపికయ్యాడు. 2028 ఒలింపిక్సే టార్గెట్గా చెమటోడుస్తున్న రోహిత్ పై స్పెషల్ స్టోరీ. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే వరల్డ్ కప్కి ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు రోహిత్. చదువుతో పాటు రైఫిల్ షూటింగ్లోనూ తనకు తానే సాటని నిరూపించుకుంటున్నాడు రోహిత్. 2021లో సరదాగా తన తండ్రి శామ్తో షూటింగ్ రేంజ్లోకి అడుగుపెట్టిన రోహిత్ కోచింగ్ స్టార్ట్ చేసిన 10 రోజులకే స్టేట్ మీట్లో పాల్గొన్నాడు. స్టేట్ మీట్కు వారం రోజుల ముందు బైక్ యాక్సిడెంట్ కావడంతో డాక్టర్స్ నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించిన ప్రోన్ ఈవెంట్లో పాల్గొని సత్తా చాటాడు రోహిత్. విభాషణ్ సార్, వినోద్ సార్ చాలా మంది సపోర్ట్ ద్వారా నేను కొంచెం పైకి వచ్చాను. సో జేఎఫ్జీ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండే. నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు చేస్తా ఎవ్రీడే. అంతా బాగానే ఉంది, మంచిగా చూసుకుంటారు. సో నేను 50 మీటర్ త్రీ పొజిషన్ ఇంకా ప్రోన్ దాంట్లో చేస్తున్నాను. యాక్సిడెంట్ అనేది నాకు ఒక ఇది అనుకుని చెప్పుకోవచ్చు, ఒక హింట్ లాగా. సో దాన్ని నేను అంతేం అంటే పట్టించుకోకుండా ఇంకా నా ట్రైనింగ్ చేసిన. ఢిల్లీలో ఈ 30th నేను ఢిల్లీకి వెళ్తున్నాను ట్రయల్స్కి. సో దాని తర్వాత ఇంటర్నేషనల్ ఒక మ్యాచ్ ఉంది. సో దానికోసం ట్రై చేస్తున్నాను. లీమాలో ఉంది పేరు. ఒలింపిక్ వెళ్ళాలనే గోల్ ఉంది. సో దాని మీదనే నేను చేస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్లో తన తండ్రి వద్దే శిక్షణ ప్రారంభించిన రోహిత్ అతి తక్కువ టైంలోనే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లో మెడల్స్ సాధిస్తూనే ఉన్నాడు. 2021 స్టేట్ మీట్తో పాటు 2022లో కొరియాలో జరిగిన ISSF వరల్డ్ కప్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2023లో ఢిల్లీలో జరిగిన 66వ నేషనల్స్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ టీమ్ బ్రాంజ్ మెడల్, 50 మీటర్ ప్రోన్ జూనియర్ మెన్ ఈవెంట్లో గోల్డ్ మెడల్, జూనియర్ ఇండివిజువల్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్, ఇలా మొత్తం 5 మెడల్స్ సాధించాడు. लीप प्रोजेक्ट में है और ये टाइम टू टाइम आता है, जिसकी वजह से ये कम टाइम में बहुत अच्छा स्कोर अचीव किया है. उम्मीद है कि आगे चल के इंडिया के लिए इंटरनेशनल खेलेगा और मेडल लेकर आएगा. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ట్రయల్స్ కి రోహిత్ వెళ్లనున్నాడు. ఆ తర్వాత పూణేలోని గగన్ నారంగ్ అకాడమీలోని లీవ్ క్యాంప్ ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. ఇండియన్ టాప్ కోచెస్ అయిన బిబిస్వాన్ గంగూలీ, దీపక్, నేహాల దగ్గర ఏడాది పాటు శిక్షణ తీసుకోనున్నాడు. రోహిత్ గురించి చెప్పాలంటే చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఇచ్చి ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకుని ఈరోజు అగ్రస్థానానికి చేరిందంటే దీంట్లో ముఖ్యంగా చెప్పాలి జిఎఫ్జీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి కోచ్లు కానీ జిఎఫ్జీ స్టాఫ్ మొత్తం కలిపి మనకి మంచి సపోర్ట్ చేస్తూ ఈరోజు లీప్ టీంలో చేరిందంటే వాళ్ళు పడ్డ శ్రమనే. అందులో నాది కొంత భాగం మీద 50% అంటే 50% యాజ్ ఏ కోచ్గా జిఎఫ్జీ వాళ్ళ తరఫున వాళ్ళు చాలా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోహిత్ పట్టుదలను చూసిన ఒలింపియన్ గగన్ నారంగ్ తన అకాడమీలో ఉచితంగా ట్రైనింగ్ అందించనున్నారు. 3 ప్రోన్ ఈవెంట్లలో ప్రాక్టీస్ చేస్తున్నానని, వచ్చే ఒలింపిక్సే తన టార్గెట్ అని అంటున్నాడు రోహిత్.